మీరు తన కన్న తల్లిలా చూసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నానమ్మా. పవిత్ర అసలు పేరు అంజలి. అంజలా? అవునమ్మా. తను మీకు ఎలా కూతురైందో అలాగే నాకు సొంత చెల్లెలిగా మారింది. ఆ అంజలి ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల అందరూ సంతోషంగా ఉంటారు. అందరి ఆనందంలో తన ఆనందాన్ని ఎత్తుకునే మనిషమ్మ అంజలి. అలాగే మా అందరి జీవితాల్లో ఆనందం నింపిందమ్మా. కానీ తన భర్త చెప్పుడు మాటలు విని అన్యాయంగా అంజలి మీద నిందలు వేశాడు. అలా చేయని తప్పుకు నిందలు పడింది. ఏ ఆడపిల్లకి రాని కష్టం అంజలికి వచ్చిందమ్మా. కడుపుతో ఉన్న మనిషిని కూడా చూడకుండా నిందలు వేశాడమ్మా తన భర్త. ఎవరతను? ఇంత మంచి ఆడపిల్ల మీద అలా నిందలు వేయడానికి అతనికి మనసెలా ఒప్పింది? సిటీలోనే ఉంటాడమ్మా. అతని పేరు రాజశేఖర్. పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. అతని అక్కయ్య సుమిత్ర అని అమెరికా నుంచి వచ్చింది. సగం ఆవిడ వల్లే రాజశేఖర్ అలా మారిపోయాడు. ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖర్ అతని అక్కయ్య సుమిత్ర. అవునమ్మా. అతని మొదటి భార్య పేరు మాధవి కదా? వాళ్ళు మీకు తెలుసా? బాగా తెలుసు. మాకు వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది. మొన్న ఈ మధ్య మా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. అవునా? అయితే ఒకే గూటి పక్షులు ఒకే చోట చేరాయన్నమాట. అతను చాలా మంచి మనిషి. అలా ఎలా భార్యను అనుమానించారు? అది గీత అనే అమ్మాయి చేసిన మాయ. ఆ గీత ఎవరో కాదు, అంజలి గీత కలిసి పెరిగారు. చిన్నప్పటి నుంచి అంజలి మీద ద్వేషాన్ని పెంచుకుంది. పెళ్ళై దూరంగా ఉంటున్నా తన్ను వెంటాడి మరీ తన జీవితాన్ని నాశనం చేసింది. గీత? ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని నేను రాజశేఖర్తో మాట్లాడతాను. వద్దమ్మా. ఒకరి సిఫార్సు మీద తన కాపురాన్ని నిలబెట్టుకోవడం అంజలికి ఇష్టం లేదు. అందుకే ఇంత దూరం వచ్చింది. మనం అంజలి కోసం ఏదన్నా చేయాలని చూస్తే తను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు మీ చల్లని నీళ్ళలో హాయిగా ఉంది. తల్లి కాబోతున్న ఆడపిల్ల ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో మీరే ఆలోచించండి అమ్మా. తన గురించి ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట కూడా తీసుకుంది. మీరు కన్న తల్లిలా తన జీవితం బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను మీతో చెప్పాను. దయచేసి ఈ నిజం మీ మనసులోనే ఉంచుకోండమ్మా. మరి తన జీవితం ఎలా బాగుపడాలి బాబు? ఆ రోజు తప్పకుండా వస్తుందమ్మా. అప్పటిదాకా మనం తనకు అండగా నిలబడతాం. ఏ రోజుకైనా రాజశేఖర్ తన తప్పుల్ని తెలుసుకుని వస్తాడు. తన భార్య నిజాయితీని అర్థం చేసుకుంటాడు. అలాగే బాబు. అంజలి పవిత్రగా నా దగ్గరే ఉంటుంది. నా బిడ్డగా ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. తీసుకోండి బాస్. ఎంత దెబ్బ కొట్టిందిరా అది. అసలు అది నా గురించి ఏమనుకుంటుంది? నేనేం చేయాలనుకుంటుందా? బాస్, ఈ కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినంత మాత్రాన ఓడిపోయినట్టేం కాదు కదా. అవును సార్. ఇది కాదంటే హైకోర్టు ఉంది, అది కాదంటే సుప్రీంకోర్టు ఉంది. దీన్ని ఇంతటితో ఎందుకు వదిలేస్తాం చెప్పండి? ఇన్నాళ్లలో మొట్టమొదటిసారి నా మాట సాగకుండా పోయింది. నేను ఊరుకోను. దాన్ని ఏదో ఒకటి చేయాలి. రే సాంబా, బాస్, నలుగురు మనుషుల్ని పంపించి దాన్ని ఎత్తుకురండ్రా. అయ్యా,
మీరు ఆ పని చేశారంటే అడ్డంగా ఇరుక్కుపోతారు. మీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినా పెట్టే ఉంటుంది. ఆ లాయర్ చాలా గట్టివాడు, తెలివైనవాడు. ఇంత జరిగాక ఆ పవిత్రకి ఏం జరిగినా ముందు మిమ్మల్నే అరెస్ట్ చేస్తారు. అప్పుడు సివిల్ కేసు కాస్త క్రిమినల్ కేసు అవుతుంది. అంటే దాన్ని ఏమీ చేయకుండా వదిలేయాలా? చేద్దాం బాస్, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే తమరి పరిస్థితులు అంత బాగలేవు కదా. హలో, భూమి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు పెట్టుకుందాం? ఇదిగో ఆ పని మీదే ఉన్నాను. కొంచెం టైం పడుతుంది. తర్వాత నేనే కాల్ చేస్తాను మేడం. కాస్త త్వరగా కానివ్వండి. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. నేను వేరే ఏర్పాట్లు చేసుకున్నాను. దాని మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. మీకు వడ్డీలు పెరుగుతున్నాయి, నాకు వచ్చే కమిషన్ దూరం అవుతుంది. నాకు మీకన్నా ఎక్కువ టెన్షన్గా ఉందండి. ఇంతకీ ఆ జగదీష్ గారు ఏమంటారు? అసలు ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకంటే ఏం చెప్తాం మేడం, పెద్ద పెద్ద కుటుంబాలు కదండి. ఏవో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళకి ఎన్ని బాధలైనా ఉండొచ్చు. ముందు మన భూములు మనకు రిజిస్ట్రేషన్ చేసేలా చూడండి. అలాగేనమ్మా, అలాగే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అయ్యా, అవతల ఆ అమ్మాయి నన్ను పట్టుకొని షంటేస్తుంది. రిజిస్ట్రేషన్ కావాలంటుంది. నేను సంతకం చేస్తే సరిపోద్దంటే చెప్పు, ఎన్ని సంతకాలనే చేస్తాను. మీరు చేస్తే ఎలాగండి? భూములు మీవి కాదు కదా. తెలుసుగా, అయితే నేను చెప్పేదాకా ఆగమని చెప్పు. మీరు చెప్పినంత ఈజీగా నేను చెప్పలేను కదండి. బోల్డ్ అంత అడ్వాన్స్ ఇచ్చారు. నా డబ్బులు నాకు వెనక్కి ఇమ్మని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పమంటారు? ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి రావని చెప్పు. సార్, మీరు అంత మాట అనకండి. బ్రోకర్గా ఉన్నాను. నన్ను తీసుకెళ్లి బొందలో పడుకోబెడతారు. కమిషన్ వస్తుందని కక్కుర్తిపడి వచ్చాను. ఇదిగో, నీ ఏడుపులు నా దగ్గర ఏడవకు. నా మీద నమ్మకం ఉంటే వెయిట్ చేయమను, లేదంటే వెళ్ళిపోమను. డబ్బులు మాత్రం వెనక్కిచ్చేదే లేదు. తులసి, అమ్మగారు, కాఫీ ఏమన్నా తెమ్మంటారా? వద్దు. పవిత్ర ఎక్కడుంది? పైన బాల్కనీలో ఉన్నట్టున్నారమ్మా. సరే. నీ భర్త జ్ఞాపకాలు వెంటాడుతున్నాయా అంజలి? అమ్మా, నీ అసలు పేరుతో పిలిచానని ఆశ్చర్యపోతున్నావా? ఇదే కాదు, నువ్వెవరో, నీ భర్త ఎవరో, నువ్వెలాంటి పరిస్థితుల్లో ఇల్లొదిలి బయటకొచ్చావో అంతా నాకు తెలుసు. నువ్వు రాజశేఖర్ భార్యవి కదా. అతను అనుమానించి నిందలు వేస్తే ఇంటి నుంచి బయటకొచ్చావు కదా. లేమ్మా, పిచ్చి తల్లి, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకున్నందుకు నీ భర్త బాధపడాలి. సీతలాంటి నీ మీద నోరు పారేసుకున్నందుకు ఆ సుమిత్ర సిగ్గుపడాలి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఊరుకో. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసమ్మా? తెలుసుకున్నానమ్మా. మీ లాయర్ మూర్తిని పిలిపించి అన్నీ తెలుసుకున్నాను. నీ జీవితం ఇలా అయిపోవడం చూడలేక నేనే నిజానిజాలు తెలుసుకున్నాను.
అసలు ఆ గీత ఎవరు? ఆ గీత మూలంగానే ఇన్ని కష్టాలొచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు నువ్వెందుకు తల్లి ఇంతకాలం క్షమించావు చెప్పు? నీ కళ్ళ ముందు ఆ జగదీష్ వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడిందానివి ఎందుకు ఆ గీత చేసిన పాపాలు భరించావు? నన్ను కన్న తల్లిలా ఆదరించిన సింధూజమ్మ గురించి, చిన్నప్పటి నుంచి నన్ను గీతను ఒకేలా చూసుకుందా అమ్మ. గీతకేదైనా ఇబ్బంది పెడితే అది సింధూజమ్మని బాధ పెట్టినట్టు అవుతుందని ఏం చేయలేకపోయాను. అదే అవకాశంగా తీసుకుందా గీత నిన్ను చివరకు నీ భర్త నుంచి దూరం చేసింది. నాకు రాజశేఖర్, సుమిత్ర బాగా తెలుసమ్మా. వాళ్ళకి నా మాట మీద గౌరవం, నేనంటే అభిమానం ఉన్నాయి. ఒకసారి వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. నేను తప్పు చేయలేదనే నమ్మకం నా భర్త మనసులో ఉండాలి, కానీ మీరు చెప్తే మాత్రం నమ్ముతారా అమ్మా? ఒకవేళ ఆయన మీ మాటని గౌరవించినా అది నా మీద ప్రేమ కాదుగా. మీ మీద అభిమానంతో, మీ మాట మీద గౌరవంతో నన్ను తీసుకెళ్ళినా ఆయన మనసులో ఏ మూలనో ఉన్న అనుమానం చెరిగిపోతుందా? నన్ను బలవంతంగా భరిస్తున్నాను అనే భావన తొలగిపోతుందా? చెప్పమ్మా. మరైతే ఎలాగమ్మా? రేపు నీకు పుట్టబోయే బిడ్డకైనా నీ నిజాయితీ గురించి తెలియాలి కదా. ఆ బిడ్డకి తండ్రి అవసరం చాలా ఉంటుంది కదమ్మా. మరి దానికోసం ఏం చేస్తావు? దానికోసమే నేను పోరాడాలమ్మా. నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసమైనా నేను ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకోవాలి. అక్కడ ఉండి ఏది సాధించలేనని తెలిసే బయటకొచ్చేశాను. ఆ స్థానంలో నిలబడి నేనేం చెప్పినా అది అరణ్యరోధనే అవుతుంది. నా భర్త నా ఉనికినే భరించలేకపోతున్నారని తెలిసి బయటకొచ్చేశానమ్మా. మరైతే ఇప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకునే ప్రయత్నం చెయ్యమ్మా. నీకు ఏ రకంగా సాయం కావాలన్నా నేనందిస్తాను. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు. నీ వెనక ఈ అమ్ముంది. ఇంత ఆస్తి నీ చేతిలో ఉంది. ఏం చేస్తావో చెయ్యమ్మా. ఈ మాట చాలమ్మా. నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. హ! నా బిడ్డ కోసమైనా నేను పోరాడతాను. నువ్వు నీ పోరాటంలో గెలుస్తావు. నీకోసం, నీ బిడ్డ కోసం నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నీకు నేను, మీ అన్నయ్య మూర్తి అండగా ఉన్నాం. గుర్తుంచుకో. డాడీ కొంచెం ఈ సమ్ చెప్పవా? పింకీ, నాకు ఇప్పుడు ఏది చెప్పే మూడ్ లేదమ్మా. తర్వాత చెప్తానులే. వేరే ఏదైనా చదువుకోపో. వెళ్ళు. అది కాదు డాడీ, ప్లీజ్. పింకీ, విసిగించకుండా వెళ్ళు. ఒరే తమ్ముడు, ఇది చూసావా? మన సులోచనారాణి గారు కోర్టులో కేసు గెలిచారంటరా. వాళ్ళ ఎస్టేట్ మీద వేసిన కేసు సులోచనారాణి గారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని పేపర్లో వేశారా. ఏ సులోచన రానక్క? ఎవరేంట్రా? మన సులోచనారాణి గారే. మొన్న మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కదా, అదే సీతారాంపురం. మర్చిపోయావా ఏంట్రా? వాళ్ళది చాలా పెద్ద ఎస్టేట్ రా, కోటీశ్వరరాలు. ఆ పేపర్లో కింద పారాగ్రాఫ్లో మీరు చదివినట్లేదు. ఆ కేసు వాదించింది ఎవరో కాదు, నేనే. ఆ పేపర్లో నా పేరు కూడా రాసింది, మీరు చూడలేదా? స్వీట్ తీసుకోండి.
నేను కేసు గెలిచాను. లాయర్ అన్నాక ఎన్నో కేసులు గెలుస్తుంటారు, ఓడిపోతూ ఉంటారు. గెలిచిన ప్రతిసారి ఇలా స్వీట్స్ తీసుకొస్తావా ఏంటి? అన్ని కేసులు వేరు, ఈ కేసు వేరు సుమిత్రాదేవి గారు. ఈ కేసు వల్ల ఒక అద్భుతం జరిగింది. ఎప్పటికీ కలవలేమనుకున్న ఒక మనిషిని కలిశాను. ఆ? అదే సులోచనారాయణ గారిని మామూలుగా కలవలేం కదా, తన్ని కలిసే అవకాశం దొరికింది అని చెప్తున్నాను. ఇదిగోండి, ముందు స్వీట్ తీసుకోండి. నాకు స్వీట్స్ పడవు. నిజమే లేండి, మీకు తీయటివేమీ పడవు. పింకీ, మామయ్య ఒక గొప్ప విజయం సాధించాడమ్మా. ఇదిగో స్వీట్ తీసుకో. మావయ్య నాకు స్వీట్ వద్దు, అమ్మ కావాలి, తీసుకొస్తావా? తప్పకుండా తీసుకొస్తానమ్మా. నీ కోసం, మీ నాన్న కోసం, మళ్ళీ ఇళ్ళు కళకళ్ళాటం కోసం తప్పకుండా మీ అమ్మని తీసుకొస్తాను. నువ్వు తీసుకొస్తే సరిపోతుందా? ఒకసారి కాదనుకుని వెళ్ళిన మనిషి ఎలా వస్తుంది, మళ్ళీ ఎలా రాణిస్తాను? ఎందుకు రానివ్వరా? తనకి ఇంట్లోకి వచ్చే హక్కు ఉంది. ఎందుకంటే తను నీ భార్య, ఈ ఇంటికి ఇల్లాలు. అది ఇల్లు దాటనంత వరకే. ఎప్పుడైతే నీతి నియమాలు మర్చిపోయిందో అప్పుడే తనకి ఇంటికి ఉన్న బంధం తెగిపోయింది. అది తెలిసే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తుంది? ఎలా రాణిస్తాం? బాగా చెప్పావురా తమ్ముడు. ఏంటండి బాగా చెప్పింది? అసలు మీరు వీడికి అక్కేనా? ఏ అక్కైనా తమ్ముడు జీవితం నాశనం అవుతుంటే సర్ది చెప్పి జీవితాన్ని చక్కదిద్దుతుంది, అంతేగాని ఇలా బంధాలు తెంపుకుని బతకమని సలహా ఇవ్వదు. ఒరే రాజశేఖర్, అసలు నీ జీవితం ఇలా అవడానికి సగం కారణం ఈవిడేరా. ఈవిడికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా ఉన్న ఒకే ఒక్క కారణంతో మీ ఇద్దరిని విడదీసింది. ఆ గీత ఆడిన ఆటలో నిన్ను పిచ్చోని చేస్తే ఈవిడ నిన్ను అమాయకుని చేసి ఆడిస్తుందరా. నేనిప్పుడే చెప్తున్నానురా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సరే అంజలి ఇంటికి తిరిగి వస్తుంది. మీలో ఎవరు అడ్డుపడ్డా సరే లాయర్ మూర్తిగా అంజలి పక్కన నిలబడి వాదిస్తాను. అవసరమైతే అడ్డుపడ్డ వాళ్ళని జైలుకు కూడా పంపిస్తాను. అంటే నన్ను జైలుకు పంపిస్తావా? అడ్డుపడితే మీరేంటి, అవసరమైతే వీడిని కూడా వదలను. ఎవరినైనా జైలుకు పంపిస్తాను. ఏంట్రా వాగుతున్నావు? రేయ్! ఏంట్రా ఆగిపోయావు? కొట్రా, ఇంకా కొట్టు. ఛా! నీ ఆవేశం చల్లారేదా కొట్టు. ఒరే, నువ్వు ఎంత కొట్టినా నేనేం బాధపడనురా. నా మనసు గాయపడదు. ఎందుకంటే నువ్వు నా చెల్లెలు మనసుకు చేసిన గాయంతో పోల్చుకుంటే ఇదెంతరా ఆఫ్టర్ ఆల్. ఒరే రాజశేఖర్, ఒక్కటి గుర్తు పెట్టుకోరా, ఒక జంట విడిపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ అదే జంట కలవడానికి మాత్రం మనసులో రవ్వంత ప్రేముంటే చాలురా. నీలో పొంగుతున్న ఆవేశాన్ని నాలాంటి వాడివే చూపించు. నీ కోపాన్ని చల్లార్చుకో. కానీ తర్వాతైనా నీ మనసును నువ్వు చదువుకోరా. అందులో ఎక్కడో దాగున్న ప్రేమను గుర్తించి బయటికి తీసుకురారా.
నువ్వు అంజలి గొప్పతనాన్ని తన నిజాయితీని గుర్తించి తన్ను చేరదీస్తానంటే ఇలాంటి చెంప దెబ్బలు ఎన్నైనా తింటాను. రే రాజశేఖర్, గుర్తు పెట్టుకోరా, నా ప్రాణం పొయ్యేలోగా మీ ఇద్దరిని కలిపి తీరుతాను రా. నమస్కారం అమ్మా. నమస్తే అండి, కూర్చోండి. చెప్పండి. అమ్మా, ఒకసారి ఈ లెక్కలన్నీ చూడండి. మీకు చూపిస్తే నాకు భారం తగ్గిపోతుంది. నాకెందుకు చెప్తున్నారండి? అవన్నీ చెప్పాల్సింది అమ్మకు కదా. ఆవిడే చెప్పారు కదమ్మా, ఇక నుంచి ఇంటి విషయాలు, ఎస్టేట్ వ్యవహారాలన్నీ మిమ్మల్ని చూసుకోమని. లేదండి, ఈ బరువు బాధ్యతల్ని నేను మోయలేను. ఎందుకంటే నా జీవితం గురించి నాకే అవగాహన లేదు. నేనెక్కడ న్యాయం చేయగలనండి? ఇప్పుడు మీరు చేసిందంతా న్యాయమేనమ్మా. మీరే సమయానికొచ్చి ఆదుకోపోయి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో ఆ ఎస్టేట్ జగదీష్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయేది. ఎంతో కాలంగా ఇంటినే బతుకుతున్న పేదవాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూడలేక ఎదిరించానే కానీ నాకు ఈ ఆస్తుల మీద, అధికారాల మీద ఏ ఇంట్రెస్ట్ లేదండి. అందుకేనమ్మా నీలాంటి వాళ్ళే ఈ స్థానానికి అర్హులని అమ్మగారి నమ్మకం తల్లి. రే సాంబా, బాస్. ముందా బోర్డు పీకేరా. అలాగే బాస్. హే, ఆగండి ఆగండి. అసలు ఈ బోర్డు ఎందుకు పెట్టారో పవిత్ర మేడం గారు పెట్టమన్నారు. ఈ ల్యాండ్ కోర్టులో గెలుచుకున్నారు.